హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రెసిపీస్ ప్రియం. ఈరోజు నోరూరించే క్రిస్పీ చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో సింపుల్గా ఎటువంటి ఫుడ్ కలర్ కానీ మైదా బియ్యపిండిలా ఏ ఫ్లోర్స్ వేయకుండానే జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్తోనే క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేయాలో చూద్దామండి. బండి మీద చికెన్ పకోడీ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఫుల్ హైజీన్గా చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఇంకా రైస్లో అయితే మంచిగా పప్పుచారు చేసుకొని నెయ్యి వేసుకొని ఈ చికెన్ పకోడీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా క్రిస్పీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. 1 కేజీ బోన్లెస్ చికెన్ వాష్ చేసి తీసుకోవాలి. ఇది ఆల్రెడీ టెండర్ చేసిందండి, ఫ్రిడ్జ్లో పెట్టింది. సో ఆల్రెడీ మెత్తగా ఉంటుంది. మీరు కూడా కావాలంటే సాల్ట్ వేసిన వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని అర నిమ్మబద్దని వేసుకొని పిండుకోవాలండి. హాఫ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీరు ఇంకా కావాలి అంటే వేసుకోండి. సాల్ట్ లెమన్ జ్యూస్ కలిసేటట్టు 1-2 సార్లు అలా జస్ట్ లైట్గా కలుపుకుందాము. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ థిక్గా ఉన్నది తీసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూను. సరిపడినంత పచ్చికారము 1 బిగ్ స్పూన్ అయితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, అర టేబుల్ స్పూను పసుపు, అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా పౌడరు, మరో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ తీసుకొని, అంటే 2 to 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ కూడా తీసుకొని అవసరం లేదు. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ చాలండి మనకి క్రిస్పీగా కరకరలాడుతూ రావడానికి. అంతే అండి. ఏ ఫుడ్ కలర్ కానీ ఏ ఫ్లోర్స్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ కార్న్ఫ్లోరు యూజ్ చేసిన ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకొని మనం తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. దీంట్లోకి కొంచెం కుకింగ్ ఆయిల్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకుంటే మనకి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. అంతేకాదండి, ఆయిల్ కూడా మనకి పీల్చదు. అసలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. కావాలంటే మీరు కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. సో ముక్కలన్నిటికీ కూడా మసాలా పెట్టేటట్లు జాగ్రత్తగా కలుపుకోవాలి. లాస్ట్లో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని వేసుకొని జస్ట్ లైట్గా కలుపుకోండి, ఎక్కువ కలపన అవసరం లేదు. నేను ఇక్కడ ఆల్రెడీ టెండర్ చికెన్ యూజ్ చేస్తున్నానండి. అంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్తో వాష్ చేసి ఒక 2 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత యూజ్ చేస్తున్నాను. సో మసాలా కలిపిన తర్వాత ఒక అరగంట సోక్ చేస్తే సరిపోతుందండి. మీరు కావాలంటే మసాలా అంతా బాగా కలిపేసిన తర్వాత కూడా ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కావాలంటే రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ మనకి ఎక్కువ పీల్చదండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత స్లోగా ముక్కలన్నిటిని ఒక గరిటెతో ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మీరు ఆయిల్ని అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ఎంతైతే ఆయిల్ క్వాంటిటీ ఉందో ఫ్రై అయిపోయిన తర్వాత కూడా అంతే క్వాంటిటీ ఉంటుంది. అంటే ఎక్కువ ఆయిల్ పీల్చదండి. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా మనం టేస్టీగా చేసుకుంటున్నాము. పీసెస్ని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాతే రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలి. సో ఎక్కువ కలుపుతూ ఉండకూడదు అనమాట, ఎందుకంటే దాని మీద ఉన్న మసాలా అంతా పోతుంది. సో జాగ్రత్తగా ఇలాగా స్లోగా టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ ముక్కలు బాగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండో వైపు టర్న్ చేసినప్పుడు కొంచెం హైలోకి పెట్టుకోండి. సో మీడియం నుంచి హై ఫ్లేమ్కి పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల కూడా ముక్కంతా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. ఒకేసారి హైలో పెట్టారంటే మాడిపోతుంది. సో స్లోగా మీడియం టు హై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. థిక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాము. ఫ్రై అయిన పీసెస్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారేంత వరకు ఏ మూత పెట్టగాకండి. అప్పుడే అవి బాగా ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, మంచి టెక్స్చర్ వచ్చింది. కలర్ మనం ఏ ఫుడ్ కలర్ వేయకుండానే మంచిగా డార్క్ గోల్డెన్ కలర్లో ఉంది. చూడండి, చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, పీసెస్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నామండి. చికెన్ పీసెస్ అన్నిటిని కూడా స్లోగా గరిటెతో వేసుకుంటూ ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్న పీసెస్ త్వరగానే ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ అయిపోయి ఉంది కాబట్టి మనకి ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని
సెకండ్ వైపు కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత థిక్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి సపరేట్ చేసుకున్నాము. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి పీసెస్. చికెన్ పకోడీ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. కావాలంటే మీరు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఒక అరగంట అన్న మినిమం సోక్ చేయటం వల్ల ఏంటంటే మనము తినేటప్పుడు కొంచెం స్మూత్గా ఉంటుంది లోపల పీస్ అనేది, మరీ గట్టిగా లేకుండా. సో మీరు ఇన్స్టెంట్గా అయినా అప్పుడప్పుడు కలిపేసి వేసేసుకోవచ్చు అండి. 5 మినిట్స్లోనే మనం తయారు చేసుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. చూసారు కదా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండానే మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. కొంచెమే ఆయిల్ తగ్గిందండి. సో లాస్ట్లో కొన్ని జీడిపప్పుల్ని మనం కలిపి పెట్టుకున్న ఈ మిర్చిని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని పైన వేసుకుందాము. ఎక్కువ కూడా ఫ్రై చేయని అవసరం లేదు, జస్ట్ అలాగా ఆ వేడి ఆయిల్లో వేసి తీస్తే సరిపోతుంది. కొన్ని కరివేపాకులను కూడా వేసి ఫ్రై చేసుకొని కలుపుకుందాము. ఇలా సపరేట్గా కాజుని, మిర్చిని, కరివేపాకుని ఫ్రై చేసి వేసుకోవటం వల్ల అవి కూడా చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా, చాలా చాలా క్రంచీ, క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మా గార్డెన్లో ఉన్న అరిటాకుని నేను యూజ్ చేస్తున్నానండి. అరిటాకు మీకు దొరికితే కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారానికి 1-2 సార్లు అరిటాకులో భోంచేయండి. సో ఇప్పుడు మనం ఈ చికెన్ పకోడీని వేడివేడి అన్నం, వేడివేడి పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ పకోడీ నంచుకుంటా, జీడిపప్పు కూడా నంచుకుంటూ తింటే చాలా చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయగలరు. మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.